ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 124వ కీర్తన. నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనంబు చేయుచున్నది. కన్యమరియ పాట. ఈ కీర్తనను రచించిన వారు భవవాసి సమూయేలు గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: నాదు, నా యొక్క, నాదు ప్రాణము, నా యొక్క మనస్సు ప్రభుని, క్రీస్తుని గురించి, మిగుల, అధికముగా, మిక్కిలి, ఘనంబు, హెచ్చించు, పొగడుచు, నిరతము, ఎల్లప్పుడూ. భావం: నా యొక్క మనస్సు క్రీస్తును గురించి ఎంతో ఉన్నతముగా ఆరాధించుచున్నది, మరియు నా మనస్సు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుచున్నది. మొదటి చరణం: భృత్యురాలి, సేవకురాలి, లక్షించెను, చూచెను, వసుంధరన్, భూమియందు, ధరములన్నీ, తరములన్నీ, వంశములన్నీ, నెన్ను, ఎన్ను, లెక్కించు, గుర్తించు, శుభవతి, ధన్యురాలు. భావం: దేవుడు తన సేవకురాలు మరియను అయిన నా యొక్క దీనస్థితిని చూచెను. ఈ భూమియందు ఉన్న వంశములు అన్నీ ఇక మీదట నన్ను ధన్యురాలు అని గుర్తించును. రెండవ చరణం: కృత్యము, పని, కార్యము, ఉర్విలో, భూమిలో, నామంబొప్పు, నామంబు ఒప్పు, పేరును అంగీకరించుట. భావం: సర్వశక్తిగల దేవుడు గొప్ప కార్యమును భూలోకమును కలుగజేసెను. కావున జనులు ఆ యేసుని పేరును శుద్ధ మనస్సుతో అంగీకరించెదరు. మూడవ చరణం: నయముగాన్, అందముగా, మేలుకరముగా, తేలికగా, వసంగు, ఇచ్చు, అనయమును, అత్యంతము, మరి. భావం: భయమును భక్తిని కలిగి దేవుని స్తుతించు వారికి తన కృపను వారి వంశములకు ఎల్లప్పుడూ మేలుకరముగా కలుగజేయును. నాలుగవ చరణం: విదిత, తెలిసిన, నైపుణ్యము గల, బాహువు, చేయి, హస్తము, శౌర్యము, శూరత్వము, ప్రౌఢి, నేర్పు, విభుండు, రాజు, దలంపులను, తలంపులను, ఆలోచనలను, నిజముగా, పూర్తిగా. భావం: యేసు ప్రభువు నైపుణ్యము గల చేతితో తన నేర్పును చూపించెను. గర్వము గల వారి ఆలోచనలను హృదయము నుండి నిజముగా తీసివేశను. ఐదవ చరణం: ఆసనాసీనులైయున్న, పీఠముపై కూర్చొని ఉన్న, అతిశయాత్ములన్, గర్వము కలవారిని, నునిచెన్, ఉంచెను. భావం: పీఠములపై కూర్చుని ఉన్న గర్వము గల వారిని త్రోసివేసి దేవుడు దీనులను సింహాసనములపై కూర్చుండబెట్టెను. ఆరవ చరణం: క్షుధ, ఆకలి, క్షుధితులను, ఆకలితో ఉన్నవారిని, మధురముల చేన్, మాటల చేత, రిక్త, ఖాళీ, రిక్త హస్తములతో, ఇచ్చుట నేర్పించి, ఖాళీ చేతులతో, ననిపెను, నంపెను, పంపెను. భావం: యేసు ఆకలితో ఉన్న వారిని తన మధురమైన మాటలతో మరియు అద్భుత కార్యములతో, ఇష్టముతో జనులను తృప్తిపరచెను. అదే రీతిగా ధనవంతులను రిక్తహస్తులను చేసి సంతోషముతో పంపెను. ఏడవ చరణం: ఆది, మొదట, సంతున, సంతానమునకు, అద్వితీయుండు, నా ద్వితీయుండు, మొదటివాడు, రెండవవాడు లేనివాడు, ఆనతి, ఆజ్ఞ. భావం: మొట్టమొదటి గొప్ప తండ్రులైన అబ్రహాము అతని సంతానమునకు ఆదిదేవుడు ఆజ్ఞను ఇచ్చినట్లుగా యేసు నెరవేర్చెను. ఎనిమిదవ చరణం: మది, మనస్సు, నెంచెను, ఎంచెను, లెక్కించెను, గుర్తించెను, వరదుండు, శ్రేష్ఠుడు, వరము, దీవెన, సంపద, వనర్చెను, ఇచ్చెను. భావం: యేసు ఎల్లప్పుడూ తన కరుణను చూపవలెనని మనస్సునందు నిశ్చయించుకొనెను. శ్రేష్ఠుడైన దేవుడు ఇశ్రాయేలీలకు తన దీవెనలతో సహాయపడెను. తొమ్మిదవ చరణం: పరమ, శ్రేష్టమైన, సుతునకు, కుమారునకు, పావనాత్మునకు, పరిశుద్ధాత్మునకు, ఇహ, భూలోకము, పరము, పరలోకము, బరంగు, పరంగు, ప్రసరించు, ప్రవహించు. భావం: పరమ తండ్రి అయిన యెహోవా దేవునకు, దైవకుమారుడైన యేసునకు, పరిశుద్ధాత్మునకు ఇక మీదట యుగయుగములు భూలోకమునందు
మరియు పరలోకమునందు ఆయన మహిమ ప్రసరించునుగాక. ఈ కీర్తనను గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనంబు చేయుచున్నది. నాదు నాత్మా దేవునందానందముందెను నిరతము. నాదు నాత్మా దేవునందానందముందెను నిరతము. దేవుడు తన భృత్యురాలి దీన స్థితి లక్షించెను. ఈవ సుందర ధరములన్నిక నిన్ను నన్ను శుభవతి అని. ఈవ సుందర ధరములన్నిక నిన్ను నన్ను శుభవతి అని. సర్వశక్తుడు మహాకృత్యము సంభవింపజేసెను. ఉర్విలో నా ప్రభుని నామం బొప్పొబరి శుద్ధంబుగా. ఉర్విలో నా ప్రభుని నామం బొప్పొబరి శుద్ధంబుగా. భయము భక్తియు గల్గి దేవుని భజన చేసేడి వారికి. నయముగాదన కృపను సంగున నయమును దరతరములు. నయముగాదన కృపను సంగున నయమును దరతరములు. విదిత బాహువు చేత శౌర్యము విభుడు కనపర్చెను. హృదయ పూదల పులను గర్వోల జదరగొట్టెను నిజముగా. హృదయ పూదల పులను గర్వోల జదరగొట్టెను నిజముగా. ఆసనాసీనులైయున్న యతిశయాత్ములన్బడ. ద్రోసి దేవుడు దీనులను సింహాసనంబుల నునిచెను. ద్రోసి దేవుడు దీనులను సింహాసనంబుల నునిచెను. క్షుదితులను దన మధురములచే గోరే తృప్తి పర్చెను. అధిక ధనవంతులను రిక్త హస్తములతో ననిపేను. అధిక ధనవంతులను రిక్త హస్తములతో ననిపేను. ఆది పితరులైన అబ్రహాము కతని సంతున. కద్వితీయుడాదిలోక నాన తీర్చినట్లుగా. కద్వితీయుడాదిలోక నాన తీర్చినట్లుగా. నిరతమును దన కరుణ జూప నిజముగా మదినించెను. వరదుడిశ్రాయేలునకు దన వరసహాయమునర్చెను. వరదుడిశ్రాయేలునకు దన వరసహాయమునర్చెను. పరమ తండ్రికి దైవసుతునకు పావనాత్మకు నికనిహా. పరములందును యుగ యుగంబుల బరగు మహిమ మామే. పరములందును యుగ యుగంబుల బరగు మహిమ మామే.
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనంబు చేయుచున్నది. నాదు నాత్మా దేవునందానందముందెను నిరతము. నాదు నాత్మా దేవునందానందముందెను నిరతము.